హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి చేప తీసుకొచ్చి ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్టీగా అయితే ఉంటుంది. 1 కిలో శంగదాం చేప తీసుకున్నానండి. దీన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసి ఒక 2 or 3 టైమ్స్ నీట్గా కడిగి పక్కన పెట్టేసి దానిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దానికి బాగా వేసి చేప పైన బాగా పట్టే విధంగా కలిపి, చూసారుగా ఏ రకంగా కట్ చేశాను. ఈ ఫిష్లా చేస్తేనే బాగుంటుందని చెప్పి మీ అందరి కోసం ఈరోజు ఒక వెరైటీగా ట్రై చేశాను. ఏంటి ఫిష్ ఇలా ఫ్రై అయిపోయింది పాడైపోయింది అనుకోవద్దు. ఎప్పుడైనా కానీ ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై అయితేనే బాగుంటుంది. పచ్చిగా అయితే అసలు నాకు నచ్చదండి. మీరు కూడా ట్రై చేయండి, ఇలానే ఉంటుంది. కలర్ అయితే ఇలా ఉంది కానీ ఫిష్ అయితే మనం తినే టైప్లోనే ఉంది ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పసుపు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టి ఇది ఫ్రై చేశానండి. అది ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసేసాను. ఎందుకంటే ఫస్ట్ టైమే మసాలాలు వేసేస్తే కనుక అది మాడిపోయి మసాలా ఫ్లేవర్ తెలియదు, ఇంకా అది టేస్ట్ కూడా అంత బాగుండదని చెప్పి అది ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిగా పెరుగు తీసుకున్న కప్పులో అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, గరం మసాలా పౌడరు, ఈ 3 కలిపి బాగా మిక్సీ కింద కలిపేసి ఆ తర్వాత ఫిష్కి బాగా పట్టించని చూడండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈ ఫోటోలో వీడియోలో ఎలా కనిపించినా కానీ ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉందండి. నిజంగా నేను ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత వీడియో పెడుతున్నాను. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారండి. ఎందుకంటే అదేవిధంగా నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, నువ్వు వీడియోస్ పెట్టడం వరకేనా, కర్రీస్ మాకు పంపించవచ్చుగా అనేసి. అంటే నేను అందరి వరకు పంపించలేను కదా, అందుకని నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఫిష్ ఫ్రై అయితే బాగుంటుంది. నేను ఏ వీడియో చేసినా కానీ ఒకే ఒక లైక్ అడుగుతున్నానండి మిమ్మల్ని. దయచేసి అర్థం చేసుకుని నాకు ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వమని చెప్పండి. కష్టపడి వీడియోస్ పెడతాను కదా, చిన్న సాయం కూడా మీరు చేయలేరా? అంటే నేను ఇప్పుడిప్పుడే పెడుతున్నాను కదా, నా ఛానల్లో హైలైట్ అవ్వాలంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలండి. దయచేసి అర్థం చేసుకుని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.